పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని పట్టుబడుతున్నారు. నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తానని ప్రమాణం చేస్తున్నానన్నా. రామారావు రుణం కూడా తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్నా. శివుడు సాక్షిగా ఆంజనేయ సాక్షిగా నా ఓటు మా ఇంటి వాళ్ళ ఓటు ఫ్యాన్కి ఓటేస్తాము. ఇలా శాంతి తరఫున కూడా అందరినీ ఫ్యాన్కి ఓటేపిస్తాము. శివుడు సాక్షిగా వినాయక ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాల పర్వానికి అధికార పార్టీ తెరలేపింది. తిరుపతిలో వైసీపీ నేతలు బహిరంగంగా ప్రలోభాలకు తెరలేపారు. ఆలయాల వద్ద కర్పూరాలు పెట్టి ఓటర్లతో ప్రమాణాలు చేయిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని ఓటర్లతో తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ప్రమాణం చేయించారు. జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులు రంగంలోకి దిగాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా ఓట్లు నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తు ఓటేస్తాము. తిరుపతిలో వైసీపీ నేతల భారీ తెగింపుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్. శ్రీనివాస్, మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే తిరుపతిలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ అక్రమాలు, ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి ఓటు వేసే వరకు కూడా అనేక రకాలైనటువంటి అక్రమాలకి ఎలా చేయొచ్చు అనే దానికి, ప్రజాస్వామ్యాన్ని ఎలా హననం చేయొచ్చు అనే దానికి తిరుపతి ఒక పెద్ద ప్రయోగశాలగా మారిపోయింది. పార్లమెంటు ఉప ఎన్నికల నుంచి అదే జరుగుతోంది. ఈసారి చాలా పటిష్టమైనటువంటి విధానంతో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ కి సవాల్ విసిరేలాగా ఇక్కడ వ్యవహారాలు జరుగుతా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఇదే వ్యక్తి 5వ తరగతి చదువుకున్న వాళ్ళని డిగ్రీ చదివినటువంటి గ్రాడ్యుయేట్లుగా నమోదు చేయించి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించినటువంటి పరిస్థితి ఉంది. అదే వ్యక్తి ఇప్పుడు ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇతరులు అందరి దగ్గర కూడా గుళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కర్పూరాలు పెట్టి ప్రమాణం చేయించి, వారే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువుల దగ్గర కూడా ఓట్లు వేయిస్తామని చెప్పి ప్రమాణం చేయించేటువంటి దృశ్యాలని వీడియోలు తీసి కూడా మరి పెట్టేంత ఇది చేస్తున్నారు. దీనిపైన కూటమి నేతలందరూ కూడా ఆరు అని కలిసి ఆమెకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మెయిల్ చేయడం జరిగింది. ఈ వీడియోలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. అక్కడ రాష్ట్ర అధికారులు కూడా పంపించారు. మొత్తంగా నిన్న నాగబాబు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. పిఠాపురంలో వేలికి సిరా రాసి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయకుండా చేసుకునే పరిస్థితి అని, అది తిరుపతిలో కూడా జరుగుతా ఉంది. దానిపైన కూడా కూటమి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు రాత్రికి ఆ సిరా రాసేటువంటి దీనికి కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాంతోపాటు ఇలా దేవుడు ఫోటో తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి ప్రమాణం చేయించేటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో డబ్బులు తీసుకున్నా కూడా వేరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. ఆ వ్యతిరేకత వల్ల డబ్బులు తీసుకున్న కూడా వేరు అనేటువంటి ఒక భావన వల్ల దేవుడిని అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిలింగ్ చేసేటువంటి దీనికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా తిరుపతిలో జరుగుతున్న ఇది టోటల్ గా అక్రమాలకి, ఎన్నికల అక్రమాలకి ఏ విధంగా ఉందనేది అర్థం పడుతోంది. రేపు ఎన్నికలు సజావుగా జరుగుతాయా, ఇలాంటివి ఇంకా ఏమేం జరుగుతుందనేటువంటి టెన్షన్ ఉంది. మొత్తంగా ఎస్పీ అయితే మాత్రం పూర్తి భద్రత ఏర్పాటు చేసినాము అని చెప్పారు. 6 దొంగ ఓట్లు వేయడానికి, అంటే మొత్తం 54,000 స్లిప్పులు రిటర్న్ వచ్చేసింది తిరుపతిలో. అంటే 54,000 దొంగ ఓట్లు నమోదు చేసినట్టు కూడా స్పష్టంగా అర్థమైపోయింది. మామూలుగా అంటే ఈ రకమైన అధికారులు బదిలీలు కావచ్చు, చర్యలు కావచ్చు, ఇవేవి లేకపోయింటే 54,000 మందితో దొంగ ఓట్లు రిపీటెడ్ గా వేసుకునే పరిస్థితి ఉండేది. అలా ఆ 54,000 కూడా గుర్తించారు. ఓటర్ లిస్ట్ లో ఏ ఇల్లు, ఎవరు ఓటరు అన్ని కూడా అధికారులు గుర్తించున్నారు. ఓటు వేయడానికి ఎవరైనా వస్తే కంప్లైంట్ ఎలా ఇవ్వాలని శిక్షణ ఇచ్చారు. కంప్లైంట్ తీసుకున్న వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కరెక్ట్ గా 3 నిమిషాల్లో, కంప్లైంట్ వచ్చిన 3 నిమిషాల్లో దొంగ ఓటు వేసేదానికి ఒక వచ్చాడు అనగానే 3 నిమిషాల్లో అతన్ని పట్టుకుని పోయి అరెస్ట్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం. అంటే ఎన్ని వందల మంది, 54,000 మందిలో 20,000, 30,000 మంది వచ్చినా వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఒక చోట పెట్టడానికి కూడా పోలీసులు సిద్ధపడి ఉన్నారంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రత్యేక బెటాలియన్ దిగింది తిరుపతిలో. అంతా సిద్ధమై ఉండాలి. మొత్తంగా రేపు ఏం జరుగుతుందనేటువంటి టెన్షన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇలా ప్రలోభాలకి దేవుడి ఫోటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్రీనివాస్.